హలో ఫ్రెండ్స్, చిన్నప్పుడు తల్లి ఆకాశాన్ని చూపెడితే నక్షత్రాల్ని తాకాలి అంటారు కొందరు పిల్లలు. కానీ కొందరు నిజంగానే నక్షత్రాల మధ్య తిరుగుతారు. ఆవిడే మన గర్వకారణం సునీత విలియమ్స్. ఇప్పుడు ఆమె రోయింగ్ స్టార్ లైనర్ మిషన్ లో భాగంగా సముద్రంలో ల్యాండ్ అవుతుంది. కానీ అసలు ఎందుకు సముద్రంలో ల్యాండింగ్ అవుతుంది? అసలు సునీత విలియమ్స్ ఎవరు? ఎక్కడ పుట్టింది? ఆమె తల్లిదండ్రులు ఎవరు? ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటి? అక్కడ ఎటువంటి ప్రయోగాలు చేశారు? ఇది ఎలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అని అన్ని విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కావున ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సునీత విలియమ్స్ ఎవరు? సునీత విలియమ్స్ అమెరికాలో పుట్టారు. ఆమె జననం సెప్టెంబర్ 19, 1965న యూక్లిడ్, ఓహియో, యునైటెడ్ స్టేట్స్లో జరిగింది. ఆమె తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా భారతీయ మూలాలు కలిగిన వారు, గుజరాతీ వంశానికి చెందినవారు కాగా తల్లి బోనియో పాండ్యా జర్మన్ స్లోవేనియన్ వంశానికి చెందినవారు. అంతరిక్ష యాత్రలో ఆమె చేసిన కృషి వల్ల ఆమెకు దేశంలోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. బాల్యంలోనే స్పేస్ మీద ఆకర్షణలు మొదలైంది. పైలట్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత నాసాలో ఆస్ట్రోనట్ గా ఎంపికయ్యారు. 2006లో తొలిసారి స్పేస్ కి వెళ్లారు. 2012లో రెండోసారి. మహిళల్లో అత్యధిక స్పేస్ వాక్ టైం కూడా ఆమె పేరిటే ఉంది. మనకి శక్తి, పట్టుదల ఉంటే మనం ఎవరైనా కావచ్చు అనే దానికి నిదర్శనమే సునీత విలియమ్స్. ఈసారి సునీత విలియమ్స్ ఏ మిషన్ లో వెళ్ళిందంటే బోయింగ్ స్టార్ లైనర్ క్రేవ్ ఫ్లైట్ టెస్ట్ CFTలో భాగంగా స్పేస్ కి వెళ్లారు. ఇది నాసా, బోయింగ్ కలిసి చేస్తున్న ప్రత్యేక మిషన్. ఈ మిషన్ లో స్టార్ లైనర్ అని కొత్త క్యాంపుల్స్ కి మానవ సురక్షిత ప్రయాణం సాధ్యమా అన్నది పరీక్షించబోతుంది. ఇది స్పేస్ కి రాకెట్ కంటే భవిష్యత్తులో ఆస్ట్రోనట్స్ ట్రాన్స్పోర్ట్ వాహనంగా ఉపయోగించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. స్టార్ లైనర్ మిషన్ ప్రత్యేకత ఏంటంటే ఇది బోయింగ్ కంపెనీ మొదటి మానవ యాత్ర మిషన్. ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో స్పేస్ ఎక్స్ కి ప్రత్యామ్నాయంగా నాసా ప్రయాణాలకు స్టార్ లైనర్ ఉపయోగించనుంది. ఈ మిషన్ లో మాన్యువల్ అండ్ ఆటోనామస్ సిస్టమ్స్ రెండింటిని టెస్ట్ చేస్తున్నారు. ఇది నిజంగా స్పేస్ ట్రావెల్ టెక్నాలజీలో ఒక మైలురాయి. ఈ రోజు సునీత విలియమ్స్ ఎందుకు సముద్రంలో ల్యాండ్ అవుతున్నారు అంటే సాధారణంగా స్పేస్ క్యాంపుల్స్ భూమి మీదకి రాగానే సముద్రంలో లేదా ఎడారి ప్రాంతాల్లో ల్యాండ్ చేస్తాయి. ఎందుకంటే క్యాంపుల్స్ కి ఎక్కువ వేడి, స్పీడ్ ఉంటాయి కాబట్టి పెద్ద మన్నిక గల నీటి ప్రాంతం అవసరం. అమెరికా తీరంలో సముద్రంలో ల్యాండింగ్ ఒక సేఫ్ మరియు సాఫ్ట్ రికవరీ మెథడ్. నాసా ఇప్పటికే స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తుంది. కానీ భవిష్యత్తులో ఒకే సంస్థ మీద ఆధారపడకుండా అన్ని దారుల ద్వారా స్పేస్ యాత్రలు జరగాలన్నదే నాసా లక్ష్యం. స్టార్ లైనర్ విజయవంతమైతే కమర్షియల్ స్పేస్ ట్రావెల్ కూడా మరింత సులభమవుతుంది. ఇది మన భవిష్యత్తులో స్పేస్ టూరిజం, గ్లోబల్ మిషన్స్ కి ఓ కొత్త గేటు. సునీత విలియమ్స్ అమెరికన్ అయినా మన గుండెతో అల్లుకున్న వ్యక్తి. ఎందుకంటే ఆమె విజయం ప్రతి యువతి, ప్రతి విద్యార్థికి ఒక ఊపు. చదువు, శ్రమ, నమ్మకం ఇవి ఉంటే ఏ దేశం నుంచి వచ్చినా ఎలాంటి వెనుకబడి ప్రాంతమైనా నక్షత్రాలు మనవే అవుతాయి. ఈ రోజు సునీత విలియమ్స్ సముద్రంలో ల్యాండ్ ల్యాండ్ అయిన వెంటనే సునీత విలియం ని వైద్య పరీక్షలు చేస్తారు. ఎందుకంటే ఇక్కడి వాతావరణానికి అక్కడ వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే సునీత విలియమ్స్ కొన్ని రోజుల వరకు సరిగ్గా నడవలేదంట, మరియు బరువుగా ఉన్న వస్తువులను కూడా లేపలేదంట. అందుకోసం కొన్ని రోజులు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యం అంతా సరిగ్గా అయిన తర్వాత ఇంటికి పంపిస్తారంట. గగనానికి తాకిన ఆ ప్రయాణం మనందరికీ గర్వంగా ఉంటుంది. అందరం కలిసి సునీత విలియమ్స్ కి స్వాగతం పలుకుతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.